వెల్కమ్ టు AS1 న్యూస్. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలి. మాజీ సీఎం వైఎస్ జగన్. ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం. మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ఆర్సీపీ అభిమాని వర్షితారెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్. డిఎస్సి 2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గ్రూప్ 1 పరీక్షల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే డిఎస్సి ప్రశ్న పత్రం తయారీ నుంచి నియామకాల వరకు పలు అంశాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని, వీటిపై సిబిఐ విచారణ అవసరమని అన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లోనూ అనుమానాలు ఉన్నాయని, ఉద్యోగాల భర్తీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా విచారించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వల్ల 163 మంది ఉన్నత స్థాయి అధికారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం సీసీ కెమెరాల పర్యవేక్షణలో బార్కోడ్ మరియు జంబ్లింగ్ విధానంలో నిర్వహించామని, మార్కుల తారుమారుకు అవకాశం లేదని తెలిపారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు పరిధిని విస్తరించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. Write DSC exam on the ground of sports quota. People are given jobs without even having to qualify, without even having to write an exam. This is the biggest scam of this century. Never in the history of this country, or probably never in the history of this state, a candidate has been given a teacher post without even having to write an exam, a DSC exam. This is first time in the history. And worse off, he writes, he not only recruits 372 people on this ground, the people who are giving the certificates, issuing the certificates, like Softball Association chairman, is none other than Telugudesam Party MLA. He is the one who ratifies and gives certificates. Another person is Judo Association chairman, who happens to be Nara Lokesh's education minister's very close relative, who is also Visakhapatnam MP, who is Judo Association chairman. These people ratify the certificates and issue the certificates. And what are these certificates? These certificates are participation certificates. Forget about any medals. None of them need to get any medals. All what they need to do is participate. Alone is the criteria. And who is to ratify whether these people have participated or not? None other than TDP MLAs and TDP MP, who were the association chairmen. And where these sports are conducted? Inter-college. Now on this ground, without even having to write an exam, without even writing an exam, DSC exam, 372 jobs were put in place, were placed. After placing the jobs, that is GO number 4 and GO number 47. Huh? 47. GO number 4 and GO number 47 were issued. Now, after recruitment of these 372 people, then he once again closes the gates. చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ యూరియా లభ్యతపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎరువుల అంశంపై చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. అధికంగా ఎరువుల వినియోగాన్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఓ యాప్ను దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాల కోసం వినియోగించే అంశాన్ని
పరిశీలిస్తున్నట్టు చెప్పారు. యాప్ ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యల్లో క్రమంగా గుర్తించి పరిష్కరిస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ లో, అందులో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు గ్రహించి యూరియాని ఏ పంటకి ఎంత మోతాదులో అవసరం ఉందో అంత మోతాదులో వినియోగించమని చెప్పి ప్రధానమంత్రి నుంచి అందరం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. అయితే మనం అది ఆచరించడంలో జరగటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రైతు యూరియా వేస్తే బాగా పంట వస్తుంది, 1-2 బస్తాలు దిగుబడి వస్తాయి కాబట్టి యూరియా విపరీతంగా వేస్తున్నారు అధ్యక్ష. దీన్ని గ్రహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసిందంటే దేశంలో కొన్ని జిల్లాల్ని సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా ఎవరైతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏ పంటకి ఏ జిల్లాలో ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది ఒక నిర్ధారణ చేశారు అధ్యక్ష. ఆ నిర్ధారణ ప్రకారం ఆ జిల్లాల్లో ఈ యాప్ ద్వారా యూరియా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి వస్తే కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేయమన్నారు. ఈ 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ఇదే సందర్భంలో సైమల్టేనియస్ గా ఏపీ ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అని చెప్పి ఒక మంచి యాప్ కూడా తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ఈ ఎరువులు కూడా తీసుకొద్దామని చెప్పి సైమల్టేనియస్ గా ఈ యాప్ ద్వారా మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, అన్ని సభ్యులందరూ చెప్పినవి మొదట్లో వచ్చాయి ప్రాబ్లమ్స్. ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా పార్థసారథి గారు చెప్పారు, మా బొలిశెట్టి వారు చెప్పారు, ఇవన్నీ మొదట వచ్చాయి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేశాము. మొదటిది ఓటీపీ వచ్చేటప్పుడు రైతు చాలా ఇబ్బంది పడేవాడు. నాకు కూడా 1-2 ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఓటీపీ కాకుండా ఎవరైనా రైతు వెళ్ళినా, కౌలు రైతు వెళ్ళినా, ఎవరైనా సరే ఈ దేవాదాయ భూమి చేసుకున్నటువంటి రైతు వెళ్ళినా సరే ఈ ఓటీపీతో ప్రాబ్లం వచ్చేది. ఇమీడియట్ గా దాన్ని మార్చి ఎవరైతే వెళ్ళారో ఏనుముద్ర వేస్తే ఇమీడియట్ గా ఎరువు తీసుకునే అవకాశం ఇచ్చాం. ఒకవేళ ఏనుముద్ర వేస్తే వాళ్ళ పేరు కానీ ఎక్స్టెండ్ కానీ లేకపోతే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టి మొత్తం కార్యక్రమం అంతా చేశాం అధ్యక్ష. చరిత్రలో అధ్యక్ష ఈ సంవత్సరం యాప్ పెట్టిన తర్వాత కౌలు రైతుల అధ్యక్ష 3,20,880 మంది ఓన్లీ కౌలు రైతుల అధ్యక్ష, భూమున్న రైతులు కాదు. ఈ యాప్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 3,20,880 మంది 23,000 ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్తో రైతులకు ప్రయోజనం. వైసీపీ హయాంలో రైతులను దగా చేశారంటూ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ విమర్శలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో 20,000 చొప్పున జమ చేయడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా 7,000 చొప్పున నిధులు జమ చేయడంతో రైతుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 12,500 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే అందించిందని ఎమ్మెల్యే విమర్శించారు. రైతులకు దగాకోరు సంక్షేమాన్ని అందించిందని ఆరోపించారు. అయితే అన్నదాత సుఖీభవ నిధుల జమలో పాత రెవెన్యూ డేటా కారణంగా కొత్తగా భూములు కొనుగోలు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. పాత డేటా ఆధారంగా నిధులు విడుదల కావడంతో కొత్త భూ యజమానులకు కాకుండా గతంలో ఉన్న రైతుల ఖాతాల్లోనే నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. రైతుల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని అరిమిలి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులకు అందుతున్నటువంటి లబ్ధిని తెలియజేయటం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుతో
రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా పూర్తిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల వారందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు 12,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే రైతులకు అందించి దగాకోరు సంక్షేమాన్ని అందించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 20,000 రూపాయలు అందించడం, అలాగే ఈ సంవత్సరం కూడా జూన్లో మరొక విడతగా కూడా మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ అవడం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని రైతుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు ముఖ్యంగా ప్రతి విడతకు నిధులు విడుదల చేసే ముందు రెవెన్యూ డేటా సింక్రనైజ్ అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాత రెవెన్యూ డేటాని మొన్న ఇచ్చినటువంటి విడతలో పాత రెవెన్యూ డేటా ఏదైతే ఉందో దాన్నే తీసుకుని ఈ నిధులు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దానివలన కొత్తగా భూమి హక్కు పొందిన వాళ్ళు, నూతన యజమానులు ఈ పథకంలోకి రాకుండా పాత వారికే వెళ్లడం జరిగింది అధ్యక్ష. అలాగే రైతులు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కానీ వారికి ఒక యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అలాగే హౌస్ హోల్డ్ సర్వే డేటాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా? ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా రైతులకి అందులో ఉన్నటువంటి ఎడిషన్స్ కి డిలీషన్స్ కి అవకాశం లేకపోవడం వలన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ను ఏలూరు జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో అమలు చేస్తున్న శ్రీ శక్తి కార్యక్రమం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లాలో తొలిసారిగా రాబిట్ టెస్ట్ నిర్వహించడం, ఈ చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించడం పోలీస్ శాఖకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. డ్రోన్లను వినియోగించి పేకాట స్థావరాలు, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తూ దాడులు నిర్వహిస్తున్నామని, తద్వారా నేరాలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీలో డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, సిఐ కృష్ణ, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫంక్షన్ ఎలా ఉంది, పోలీస్ స్టేషన్ లో కేసెస్ ఎలా, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, సూపర్విజన్ ఎలా ఉంది, రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది మామూలు రొటీన్ ఇన్స్పెక్షన్ కాకుండా సర్జరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా పోలీస్ స్టేషన్ కీప్ ఎట్లా ఉంది అలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. దానికి తగ్గట్టు సూచనలు చేస్తున్నాము. దాని మీద ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు, ఎస్డిపిఓ గారు కూడా వర్క్ చేస్తారు నెక్స్ట్. దాని గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. మన టెంపుల్ లో కూడా ఈ మధ్య శ్రీ శక్తి పథకం పెట్టినాక ఎక్కువ మంది వస్తున్నారు. దానికి తగ్గట్టు చర్యలు ఎలా తీసుకోవచ్చు, టెంపుల్ సైడ్ నుంచి మనము ఇంకా ఎక్కువ హోమ్ గార్డ్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలా, టెంపుల్ దగ్గర కూడా మనం కెపాసిటీ ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఒకప్పుడు మన దగ్గర ఉన్న తక్కువ ఫోర్స్ తోటి అంత పెద్ద టెంపుల్ క్యాటర్ చేయడం కొంచెం కష్టం. దానికి మన ఆక్సిలరీ ఫోర్స్ ఎక్కువ మంది హోమ్ గార్డ్స్ ని కానీ వాలంటీర్స్ ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చే వెహికల్స్ కి ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక్కడ జరిగే క్రైమ్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇంకా కొంచెం మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, కోర్టులో కేసెస్ ఇంకా బెటర్ గా ఎట్లా ప్రొజెక్ట్ చేసి కన్విక్షన్స్ ఎట్లా తెప్పించుకోవాలి, మా రికార్డ్ వర్క్ ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఈ సమీక్ష నిర్వహించుకొని ఇంకా ఇన్స్ట్రక్షన్స్. సార్ అలాగే డిస్ట్రిక్ట్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పి సీఎం గారు మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు. మా టీం బాగా పర్ఫార్మ్ చేశారు. మొత్తం ఏలూరు జిల్లాలో ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎస్డిపిఎస్ కావచ్చు, ఎస్హెచ్ఓస్ కావచ్చు, వాళ్ళందరికీ క్రెడిట్ చెందుతుంది. గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేయడం, ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండడం, ముఖ్యంగా గంజాయి మీద, క్రైమ్ అగెన్స్ట్ ఉన్న 2 పారామీటర్స్ మీద రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం. మనం చూస్తే డ్రోన్స్ పెట్టి చాలా దగ్గరలో గంజాయి తాగించే వాళ్ళని పట్టుకోవడం కాకుండా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి కొంతమంది లేడీస్ ని కూడా
బాగు చేసి వెనక్కి తీసుకొచ్చిన సందర్భం ఉంది. తర్వాత వాళ్ళకి ఎవరెవరు సప్లై చేస్తున్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇంకా మన అన్ని బస్ లో కూడా 1972 నెంబర్ గురించి ప్రచారం చేయడానికి స్టిక్కర్స్ పెట్టడం జరిగింది. ఇంకా మన క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్, శక్తి పోలీస్ స్టేషన్ ఏలూరులో #1 స్టేషన్ కింద మనం తయారు చేసుకున్నాం. దాని అంబియన్స్ కూడా మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా దాంట్లో పెడితే పోలీస్ స్టేషన్ లాగా ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి మెరుగైన సర్వీసెస్ మనం అందించడం, టెక్నాలజీని మనం అందుబాటులోకి తీసుకురావడంతో మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం. కానీ ప్రజలకు ఇంకా చాలా సేవలు అందించవచ్చు, చేయడానికి ఇంకా చాలా ఉంది. అంటే బాగా చేస్తున్నాం అంటే అన్ని అయిపోయినాయి అన్నారు, చేయడానికి చాలా స్కోప్ ఉంది. మనం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది. దాని మీద మనం సమీక్ష చేస్తూ ఇంకా మెరుగైన సేవలు ఎట్లా అందించాలో ఒక టీమ్ గా కష్టపడి చేస్తాం. సార్ త్వరగా క్రమంలో సిబ్బంది కోసం చెప్పి పోలీస్ క్వార్టర్స్ బట్ దాన్ని ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు. దాన్ని ఈ రోజు నా విజిట్ రాష్ట్రంలో వేలాది మంది భక్తులు వచ్చే 6A కేటగిరీ దేవాలయాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, క్యూలైన నిర్వహణ, ప్రసాదాల తయారీ, శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని కమిషనర్ దర్శించుకొని ఆలయ పరిసరాలు పరిశీలించారు. ప్రసాదాల తయారీ నాణ్యతను పరిశీలించిన ఆయన కోనేటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఎలక్ట్రానిక్ టికెట్ కౌంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భక్తులు సులభంగా దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు పొందేలా మనమిత్ర వాట్సాప్ సేవలు, పిఎస్కోలు, ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో స్థలాభావ సమస్య ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేయాలని ఆలయ ఈవో చంద్రకు సూచించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రధానంగా వేలాది మంది భక్తులు వచ్చే 6A దేవాలయాల్లో భక్తులకి అందే సదుపాయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. పారిశుధ్యం కానీ, అదేవిధంగా క్యూ లైన్ల నిర్వహణ కానీ, వారికి దర్శనానికి వచ్చినప్పుడు దేవాలయం లోపల అందే సౌకర్యాల విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కువసేపు టికెట్ల కోసం వీటి కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా, అదేవిధంగా కియోస్కుల ద్వారా, ఆన్లైన్ కంప్యూటర్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఈ రకంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాళ్ళు తేలిగ్గా ఇక్కడికి వచ్చే ముందే టికెట్లు తీసుకొని, లేదా వచ్చిన వెంటనే ఆ కియోస్కులో టికెట్లు తీసుకొని సులభతరంగా దర్శనం కానీ ఇతర సేవలు కానీ వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయంలో, ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దానివలన భక్తులు ప్రారంభంలో కొంత అది అలవాటు అయ్యే వరకు కొంత ఇబ్బంది ఫీల్ అయినా, ఇప్పుడు అనేక చోట్ల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉందని, అదేవిధంగా పారిశుధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ విధంగా మరుగుదొడ్ల సదుపాయాన్ని కూడా ప్రతి చోట తగినంతగా ఏర్పాటు చేస్తూ అవి పూర్తి పరిశుభ్రత మెయింటైన్ అయ్యేలా చూడటం, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అదేవిధంగా ప్రసాదాల రుచి శుచి విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ, ఇలా భక్తుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది, ప్రభుత్వ స్థాయి నుంచి కూడా కింద వరకు. దాంట్లో భాగంగానే నేను కూడా పర్సనల్గా వివిధ దేవాలయాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి అన్నది ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అవసరమైన సూచనలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ విషయాల్లో ఏ అనుమతులు అవసరం అన్న విషయంలో కూడా మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల అవసరమైన అనుమతులు అవి మంజూరీలో త్వరితమైన చర్యలు తీసుకోవటం, ఈ అభివృద్ధి పనులు త్వరితంగా జరిగేలా చూడటం లక్ష్యంగా ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ స్టోర్సు, దాంట్లో రసవర్గాలు, ప్రసాదాలు తయారయ్యే రసవర్గాల నాణ్యత, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది ఈరోజు. కార్తీక మహోత్సవాలు వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేస్ బాగా ఇబ్బందిగా ఉంది సార్. భక్తులు ఎక్కువగా రీసెంట్గా వస్తారు, ఆ సమయంలో బాగా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. తప్పనిసరిగా అండి, ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి స్థలాభావం అనేది కొంత ఉంది. మరింత స్థలం అవసరం ఈ దేవస్థానం స్థాయిని కానీ ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ మరింత స్థలం అవసరం. దానికోసమే ఇంకా మరింత స్థలాన్ని సేకరించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈవో గారికి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. స్థల సేకరణ చేసి భవిష్యత్తులో భక్తులకి ఏ ఇబ్బందులు ఎదురవ్వకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 జిల్లాల నుంచి భక్తులు వస్తారు సార్. రోడ్డు మీద అంటే భక్తులు వారికి కావాల్సిన సదుపాయం సార్, కూర్చోవడానికి, వెయిటింగ్ చేయడానికి కానీ వాళ్ళని నిలబడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.